చరిత్రను లిఖించే నేతలు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నేత సీఎం కేసీఆర్. స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణను సాధించారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రో తెలంగాణ జైత్రయాత్రో అని కేసీఆర్ కేయు గడ్డ మీద ఆ రోజు చేసిన ప్రకటన చారిత్రాత్మకం. 2 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మరో 2 శతాబ్దాల భవితకు భరోసాలా కనిపించింది. కేసీఆర్ ఉక్కు సంకల్పం వ్యూహాల ముందు విధి సైతం తలవంచి తెలంగాణ ఆవిర్భవించింది. చినుకుగా మొదలైన తెలంగాణ ఉద్యమం తక్కువ కాలంలోనే తుఫాన్లా మారి రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది అంటే దానికి కారణం కేసీఆరే. టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ను వేరువేరుగా చూడలేం. సీఎం కేసీఆర్ కృషి పట్టుదల వల్ల తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందగా రాష్ట్రపతి మార్చి 21న బిల్లుకు ఆమోదం తెలిపారు. గెజిట్ లో 2014 జూన్ 2 అపాయింట్మెంట్ డేగా పేర్కొన్నారు. దేశంలో 2 దశాబ్దాల పాటు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో నిలబడిన పార్టీలు వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చు. అందులో టీఆర్ఎస్ పార్టీ ఒకటి. ఒక ఉద్యమం కోసం స్థాపించిన పార్టీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా రాష్ట్రంలో చక్రం తిప్పుతుంది. ప్రస్తుతం 60 లక్షల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీ అజేయ శక్తిగా నిలిచింది. ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు తెలంగాణ ప్రస్థానం సాగింది. అది కేసీఆర్ ప్రస్థానమే. 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఏండ్ల నుంచి సాగిన ఉద్యమం 1969వ సంవత్సరంలో ఆగిపోవడంతో రాష్ట్ర ప్రజల ఆశలు సన్నగిల్లాయి. రాష్ట్రం కోసం పోరాడే నాయకుడు ఎప్పుడో వస్తాడని ఆశగా ఎదురు చూశారు జనం. కేసీఆర్ రాకతో ప్రజల నమ్మకం బలపడింది. ప్రత్యేక రాష్ట్రం సాధన 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. దృఢ సంకల్పంతో రాష్ట్రాన్ని సాధించాడు. 2014లో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత జనవరి శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.